హలో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అండ్ హానికర కెమికల్స్ తో ప్రకృతిని అయితే నాశనం చేస్తున్నాం. అయితే కొంతమంది మాత్రం ఈ ప్రకృతిని సేవ్ చేస్తూ వాళ్ళకు వచ్చిన ఒక యూనిక్ ఐడియాతో ఎంతో మందికి ఉపాధిని అయితే కల్పిస్తున్నారు. సో అలాంటి కొంతమంది గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 1, శుభం సింగ్, హిమాన్షా సింగ్. సాధారణంగా హర్యానా, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో అయితే అగ్రికల్చర్ వేస్ట్ ని కాల్ చేస్తూ ఉంటారు. అయితే దీని వల్ల ప్రతి సంవత్సరం ఢిల్లీలో పొల్యూషన్ అయితే పెరిగిపోతూ ఉంది. దీన్ని ఆపడానికి శుభం సింగ్, అతని చెల్లెలు హిమాన్షా సింగ్ రైతుల నుండి క్రాప్ వేస్ట్ ని కొని దానిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ కవర్స్ గా మరియు ఫర్నిచర్ లాంటి ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తున్నారు. నెంబర్ 2, ప్రీతి రామదాస్. తమిళనాడులో ఈమెని ప్యాడ్ ఉమెన్ గా పిలుస్తారు. ఈమె ఎటువంటి ప్లాస్టిక్ ని వాడకుండా ప్లాంట్ బేస్డ్ తో బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ అయితే తయారు చేస్తున్నారు. ఇవి కేవలం 15 రోజుల్లోనే భూమిలో కలిసిపోతుంది. అండ్ వీటి కాస్ట్ కూడా మార్కెట్ లో ఉండే మిగిలిన శానిటరీ ప్యాడ్స్ తో పోలిస్తే ఈ శానిటరీ ప్యాడ్స్ యొక్క కాస్ట్ కూడా తక్కువ. నెంబర్ 3, జినాలి మోదీ. ఈమె బనానా వేస్ట్ ని వాడి అతి తక్కువ వాటర్ తో లెదర్ అయితే తయారు చేస్తుంది. ఈ బనానా క్రాప్స్ తో తయారు చేసిన లెదర్ అనేది నార్మల్ గా అనిమల్ చర్మంతో తయారు చేసే లెదర్ కన్నా 95% తక్కువ కార్బన్ ఎమిషన్ ని ఇది కలిగి ఉంది.